రాజకీయాల్లో పొత్తు పొత్తే, పార్టీ పార్టీయే. పొత్తు పెట్టుకున్నామని పార్టీ పటిష్టతను వదిలేయరు. ఎవరి పార్టీని వారు బలోపేతం చేసుకోవాలి. కానీ విశాఖ ఓ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పరిస్థితి వేరుగా ఉంది. జనసేన ఇన్ఛార్జ్ పార్టీ ప్రయోజనాలను టీడీపీకి తాకట్టు పెడుతున్నారనే వాదనలు ఉన్నాయి. జనసేన కోసం టీడీపీ ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది సాధ్యమేనా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? ఇన్ఛార్జిని తొలగించాలన్న జనసేన నేతల డిమాండ్పై అధినాయకత్వం ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖలో గాజువాక కీలక నియోజకవర్గం. గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఇక్కడ జనసేన, బీజేపీకి కొద్దో గొప్ప ఓట్లు ఉన్నాయి. కూటమి నేతల మధ్య సమన్వయం ఉంది. కానీ రాజకీయ పార్టీ అన్నాక ఎంతో కొంత బలంగా ఉండాలి. కానీ జనసేన ఎదుగు బొదుగు లేకుండా ఉంది. భవిష్యత్తులో ఎదగడానికి పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జనసేన గాజువాక ఇన్ఛార్జిగా కోన తాతారావు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపు కోసం పనిచేశారు. దీంతో కోన తాతారావుకు డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. ఇదంతా ఓకే. కానీ గాజువాక జనసేనకు పార్టీ కార్యాలయం లేదు. ఏదైనా సమావేశం పెట్టుకోవాలన్నా ఎక్కడ కలవాలో, ఏం చేయాలో ఎవరికీ తెలియని పరిస్థితి. మరోవైపు ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు బలంగానే ఉంది. అందుకే 2019లో పవన్ కళ్యాణ్ సైతం ఇక్కడి నుంచే పోటీ చేశారు. కానీ గాజువాకలో ఓడిపోయారు. పార్టీకి సభ్యత్వం బాగానే ఉంది. గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేను నా కార్యకర్త కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ శ్రేణుల సమస్యలతో పాటు పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగుదేశంను బలోపేతం చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనతో తమకు ఇటువంటిది ఉంటే బాగుంటుందని జనసేన క్యాడర్ భావిస్తోంది. ఇందుకు పల్లా సై అన్నారని గుసగుసలు వినపడుతున్నాయి. నేను నా సైనిక కార్యక్రమం చేపడతానని పల్లా శ్రీనివాసరావు జన సైనికులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ నిజంగా పల్లాతో జనసేన కార్యకర్తల కోసం నేను నా సైనిక అనే కార్యక్రమం చేపడితే బాగుంటుంది. మరి అప్పుడు జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నాయకులు ఉన్నట్టా లేనట్టా అనే సందేహాలు జన సైనికుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావుది ఒకే సామాజిక వర్గం. గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. దీంతో కూటమిలో విభేదాలు ఉండకూడదనే ఉద్దేశంతో తాతారావు సైలెంట్గా ఉంటున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు పల్లా శ్రీనివాసరావు లాంటి బలమైన నేతను ఎదిరించి గాజువాకలో బలపడలేమన్నది కోన అభిప్రాయం. అందుకే ఎందుకు వచ్చిన గొడవ అంటూ సైలెంట్గా ఉండిపోతున్నారని జన సైనికుల్లో వినిపిస్తోంది. జనసేన పటిష్టత కోసం పనిచేయడం ఇన్ఛార్జ్ బాధ్యత. కానీ తాతారావు ఇందుకు విరుద్ధం. అలాంటప్పుడు పార్టీ ఎలా బలపడుతుందన్నది క్యాడర్ వాదన. టీడీపీ కోసం జనసేన ప్రయోజనాలను పనంగా పెడతారా అని ప్రశ్నించేవారు లేకపోలేదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక స్థానంలో పార్టీ పటిష్టత కోసం తాతారావు కృషి చేయాలి. కానీ ఇన్ఛార్జ్ ఉదాసీన వైఖరితో పార్టీ తీవ్రంగా నష్టపోతుందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇటీవల గాజువాక జనసేన కీలక నేతలు సమావేశమై పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై చర్చించారని సమాచారం. కోన తాతారావును బాధ్యతల నుంచి తొలగించి కొత్త నేతకు ఇన్ఛార్జ్ పదవి అప్పగించాలనే డిమాండ్ వచ్చింది. ఇదే అంశంపై ఉత్తరాంధ్రలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి తమ వాదనను వినిపించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఒంటరిగా పోటీ చేయాలన్నా, పార్టీ నాయకత్వం ఎదగాలన్నా గాజువాకలో కార్యాలయం ఉండాలి. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే నేతను ఇన్ఛార్జిగా నియమించాల్సిన అవసరముందని గ్లాస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరి గాజువాక జన సైనికుల మనోభావాలను పార్టీ అధిష్టానం గౌరవిస్తుందో లేదో చూడాలి.